తేమినండి వెన్నెలని చూడండి. కింద నుంచి సముద్రం తీద్దాం కదా వీడియో అని ఎక్కడ దాకా నడిచి వెళ్ళాను కానీ సముద్రం కనపడట్లేదు. అందుకని మళ్ళీ వెనక్కి వచ్చేసాను. వెనక్కి వచ్చి పైనుంచి తీతుంటుంది సముద్రం కనపడుతుంది చూసారా. ఈ బిల్డింగ్లు మధ్యన స్ట్రైట్గా చూస్తే కనపడుతుంది అనమాట. అంత సముద్రం కదండి, ఇంకంత మొత్తం అంతా నీరే చూసారా. ఇదండి కువైట్. నేను కిందకి వెళ్ళాను షాపింగ్ చేస్తాకి. కింద మన ఇండియన్ కొట్లు ఉన్నాయన్నమాట. మన ఇండియన్ కొట్లో ఇండియన్ ఫుడ్ కొట్టు కూడా ఉంది. ఇండియన్ హోటల్ అని ఉంది. హిందీ హోటల్ అని పెడతారు ఇక్కడ. హిందీ హోటల్ అంటే మన ఇండియా వాళ్ళ హోటల్ అని అన్నీ ఉన్నాయి. గారెలు, ఇడ్లీలు, చట్నీ, ఉప్మా సాంబారు, రాగి సంగటి, నాటుకోడి బిర్యానీ, పలావ్ కూర సపరేట్గా, పలావ్ వేరే కూర వేరేగా, దోశ, పెసరట్టు, మినపట్టు, ఎగ్ దోశ అన్నీ వీడియో తీసాను పంపిస్తాను. అన్నీ ఉన్నాయి. మన ఇండియన్ డబ్బులు 100 రూపాయలు అనమాట. ఇప్పుడు నూజ్ దినార్ వచ్చి 120, 130 కూడా ఉంది. నూజ్ దినార్కి 5 గారెలు ఇచ్చారు. 5 గారెలు తీసుకున్నాను. ప్రస్తుతానికి 2 తినేసాను. ఇంకా 3 ఉన్నాయి రేపొద్దునికి. అలాగా వారంలో ఒకసారి 2 సార్లు ఎప్పుడన్నా ఇలా బయటకు వచ్చినప్పుడు అలా మన ఇండియన్ ఫుడ్ కొనుక్కొని తింటానమాట. మరీ పత్తిమేమి ఉండను. మరీ నీ 100 రూపాయలు నేను తినేస్తే అలాగా ఇంటికాడ పిల్లలు ఉన్నారు, అది ఇంటికాడ బోర్డు అన్ని సమస్యలు ఉన్నాయి కదా అనిపించదు. ఏంటంటే అయ్యే తీరుతాయి సమస్యలు, తినాలి కదా. తిన్న తర్వాత ఏదైనాను నేను ఇండియన్ ఫుడ్ బాగానే తింటాను. నేను వెళ్ళిన కాడలు ఉంటాయి, షాపులు ఉంటాయి, చక్కగాను తీసుకుంటాను. అందులోకి మన తెలుగు వాళ్ళు ఉన్నారనుకో చక్కగా వాళ్ళు బాగా మాట్లాడతారు కదా. ఏ ఊరక్క ఏంటక్క అంటారు. పలానా ఊరు తమ్ముడు అంటే ఇంకా తమ్ముడు అనేటికి వాళ్ళకి ఇంకెక్కడో అమ్మో మా అక్క అనిపించేసి వాళ్ళకి ఏంటంటే కొంచెం చట్నీ ఎక్కువ వేస్తారనమాట. చట్నీ ఒక్కొక్కరు ఎటకారంగా మాట్లాడతారు. మళ్ళీ ఆ షాప్ కాడికి వెళ్ళను. ఇంకా ఎటకారంగా లేకపోతే ఏదో పెద్ద ఇదిగా మాట్లాడే షాప్ కాడికి ఇంకోసారి వెళ్ళనమాట. అలా ఉంటుంది చూసారా బిల్డింగ్లు. మన తెలుగు కొట్టు కూడా ఉంది ఇక్కడ. కూరగాయలు అన్నీ ఉన్నాయి. తీసిన వీడియో